సంగారెడ్డి జిల్లా జోగుపేటలో బీఫ్ షాప్ పంచాయతీ విషయం ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాలు రోడ్డుపై భీకరంగా కట్టెలతో దాడులు చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన జోగుపేట పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. వివరాల్లోకి వెళ్తే అందోల్ గ్రామానికి చెందిన కటికే ముస్లింలకు గత కొన్నేళ్లుగా జోగుపేటలో బీఫ్ షాప్లో హక్కుగా వాటా ఉందని వాదిస్తున్నారు. కానీ జోగుపేటకు చెందిన ముస్లింలు బీఫ్ షాప్లో ఎలాంటి వాటా లేదనడంతో ఈ విషయం గత వారం రోజులుగా వివాదంగా ముదురుతోంది. ఈ రోజు ఉదయం జోగుపేట మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ చిట్టిబాబు, అందోల్ కౌన్సిలర్ జ్యోతి ప్రదీప్ గౌడ్, 18వ వార్డు కౌన్సిలర్ శశిరేఖ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పంచాయతీ జరిగింది. కానీ వాటా విషయంలో పంచాయతీలో మాటామాటా పెరిగి ఇరు వర్గాలు దాడులు చేసుకున్నారు. ఇందులో తీవ్ర గాయాలైన జోగుపేటకు చెందిన కైసర్, కలీంలు జోగుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. పోలీసులు వైద్య చికిత్సల కోసం జోగుపేట ప్రభుత్వ ఆసుపత్రికి బాధితులను పంపించడంతో అక్కడ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తుండగా ఆసుపత్రికి వెళ్లి మరోసారి అందోల్ కటికే ముస్లింలు దాడికి పాల్పడ్డారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో 2 గంటల పాటుగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయాలైన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. बोल दीजिए क्या हो पेपर ला अरे अंदर मामा షాప్ కాడ 2 పాత షాపులు ఉండే 5 ఏం చేసిన 6 చేసినారు. 6 చేసి మళ్ళీ ఏమో రోడ్ మీద ఏదో షో చేయకమని అది చేసినారు. వాళ్ళు 2 షాప్ కాడ ఉండి రావాలి కదా, అట్లా చేయకుండా వాళ్ళు బండలతోటి అన్ని కొట్టేసినారు. అదే ఆలోచన పేద మనుషులు కూడా ఉన్నారు. పూర్వం లెక్కలనే చాంపైసా ఉన్నాడు. మాట్లాడతాడా? ఏమైనా చెప్తాడా? యూసుఫ్ అలీ ఉన్నాడు, చాంపైసా ఉన్నాడు, బుల్లెట్ ఇస్మాయిల్ ఉన్నాడు, पाशा ఉన్నాడు. काय के वास्ते रे झगड़ा? ये शॉप के लिए सामने है ना अपन ये झगड़ा काय को? वो झगड़ा काय को बोले तो पुराना शॉप था ना अपने का, वो शॉप के बारे में क्या बोले वो हमें बनाते ही करते बोल पाए हम नहीं देते बोल को हम बोले नहीं कैसा नहीं देते तुम बोल को लड़ाई कर दो ना. कल कुफल डाले तो कुफल तोड़ दिया मैं बाज़ाब्ता से. किसको कुछ को डालो ना कुफल ना वो हिसाब से आपने कल कुफल तोड़ दिया. बोलते आगे बोला ना समझाना ना. किसी को पूछे क्या हो ना छोरा है वो कौन? अंदोल वाले? पूरे अंदोल वाले पूरे जोगपेट वाले है पूरे दे चारों पूरा ये हम आए भाई बात से बात कर रहे हैं, नहीं सुने तो तुम्हें बोले तो आज हमला करेंगे हमारे ऊपर. हम बोले ऐसा नहीं, बात से बात करो बोले तो नहीं सुने. तू क्या मैं क्या बोल के हमारे दुकान पे आके हमारे ऊपर हमला करे पूरा अंदर वाले. कौन है? इस्माइल है, इस्माइल और क्या बोलते हैं जहांगीर, यूसुफ अली, चांद पाशा और महबूब इस्माइल का भाई और एक इस्माइल खाजा का बेटा खाजा पाशा ने और क्या है ये मतलब ये चांद पाशा के बेटे तीनों चार और एक अकबर और मूसा. किसे मारे? छुरिया से मार दे. किसे मारे? हथियार से मारे, छुरी से मारे, लकड़ी से मारे, खतरा से मारे. का दुकान का है? यहाँ भी मैं वहाँ जाके कंप्लेंट लिखाई तो जाके हॉस्पिटल जाके आओ बोले तो मैं यहाँ बता ले रहा था आके यहाँ भी हमला कर, यहाँ डॉक्टर साहब के सामने हमला कर पूरा मिलके. कितने जनों को मारे? 20-25 आदमी आके मेरे हमारे भाई को दोनों को मारे. आंदोलन अंदर వచ్చినారు. వచ్చి
మళ్ళీ వచ్చి కట్టెలతోని కొట్టేసిన పూరా దుకాణం కాదు పూరా దుకాణం మటన్ షాప్ మాట్లాడి పోయినట్టు మీ ఆడ మాట మొత్తం మొక్క కాలేదు చెప్తూనే ఉండే చిట్టి బాబు సార్ ఉండే అందరూ ఉండే అలా అందరికి కాదని అందరికి పడి అందులో అందరూ కొట్టింది మీరే కొట్టినట్టు కదా ఫస్ట్ కొట్టేమో సార్ నాకు కొట్టే కాదా నేను కొట్టగానే ఇంటికి వచ్చేసిన నేను కొట్టి ఎవరో కూడా చెప్పుకున్నాను ఇంటికి వచ్చి ఎవరు కొట్టారు నేను నన్ను పోయిన వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు కార్యాకూడదు అఫ్సర్ యాదవ్ మోయిన్ ఇంకొకటి ఉంటాడు ఎవరు మన పేరు తెలియదు. మీ దుకాణాలు ఎన్ని ఉన్నాయి ఈడ? మా దుకాణం ఉన్నది ఒకటి ఆ పాత దుకాణం డివైడ్ చేసుకుందామని మాట్లాడి వచ్చినట్టు మేము వస్తే కొట్టడం పెద్దది అయిపోయింది అంతే వీటికి ట్రీట్మెంట్ వస్తే ఈ వచ్చి కొట్టారు మిమ్మల్ని కొట్టారా? ఏమో సార్ ఆడ కొట్టారు మళ్ళీ వీళ్ళ కొట్టారు మా ఊళ్ళు వీళ్ళు కలవాడ ఇక పోలీసులు వచ్చి కూర్చోపోయారు ఏమిటి తోడు కొట్టుకోరు? చేతుల్లోనే నాకు ఇక్కడతో కొట్టింది ఇక్కడ చేతితోనే కొట్టింది కట్టెలు కత్తులతో కొట్టుకున్నాడు కదా? కత్తులు వాళ్ళు తేలేదు మేము తేలేం సార్ కత్తులు కాదు కట్టెలు తీసుకున్నాం ఒకటే ఉన్నది దుకాణం వాళ్ళది ఒకటే ఉన్నది అయితే అది పాత దుకాణం డిబేట్ చేసుకొని మా దుకాణం మేము చేసుకుందామని పోయి మాట్లాడి కూర్చున్నాము పార్టీ ప్రోడక్ట్ తీసుకొని అక్కడ వాళ్ళ మాటలైనా లేదు వీళ్ళ మాటలైనా లేదు పెద్దలు చేసేది పిల్లలు షాప్ విషయంలో మా తాత ముత్తాతల ప్రాపర్టీ మేము కొన్ని రోజుల సంది అక్కడ ప్రాపర్టీ ఇచ్చిపెట్టి ఉన్నాం. ఈ మధ్యలో మా ప్రాపర్టీ మాకు కావాలని అందోల్ యొక్క 6th వార్డ్ కౌన్సిలర్కు ప్లస్ వైస్ చైర్మన్ చిట్టిబాబుకు ప్లస్ అనిల్ భాయ్ 18వ వార్డ్ ఫారూక్ భాయ్ వీళ్ళ సమస్యలో మేము వాళ్ళతోటి మా హక్కు మాకు కావాలని మేము వాళ్ళకి అడగబోయినాం. ఈరోజు అడగబోతే వాళ్ళు మా మీద గొడవకు దిగారు. ఇక ఇక్కడ వాళ్ళు నలుగురు అక్కడ నలుగురు పీకులు ఆడుకున్నాం. గొడ్డలు తీసుకొని వచ్చి పోరాలు ఇక మేము పెదవాసలో ఉండి నూకి పెట్టుకున్నాం. మాది ఇక్కడికి వెళ్ళి ఒకళ్ళు ఇద్దరికి గాయాలైనాయి, వాళ్ళది ఇక్కడికి వెళ్ళి ఎవరికి దెబ్బ తాకినాయి. ఇప్పుడు హాస్పిటల్కి పోయి వస్తున్నాం. మా షాప్ వాళ్ళ షాప్ మా షాప్ ఎన్ని షాపులు? 2 ఉన్నాయి. రెండిట్లో ఒకటి మాది ఒకటి వాళ్ళది. 2 వాళ్ళే ఆక్రమించుకున్నారు. మా షాప్ మాకి ఒకటి అందులో మీ హక్కే లేదంటే మాకు ఇట్లా ఆల్రెడీ గొడవ పెట్టుకున్నాం. ఇద్దరికి మధ్యలో గొడవ ఉన్నది. మాకు స్పాట్ నుంచి రానిస్తలేరు. ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది షాప్ కోసం? ఇట్లా ఒక వారం 10 రోజుల సార్ నడుస్తున్నది. నిన్న పోయి లాక్ వేసినాం. లాక్ వేస్తే ఇక వాళ్ళు నానా భూత్ మాట్లాడి పెండ్లాం యాలితో సహా అన్నారు. అయినా మేము రోషానికి ఇవ్వలేం. రేపు పోయి మాట్లాడదాం పెద్ద మనుషుల సమక్షంలో అంటే పెద్ద మనుషులకు దొరుకుని పోయినాం. ఈరోజు మేము ఒంటరిగా పోతే ఇట్లనే కొట్లాటలు అవుతుందని మన ప్రతీప్ సార్కు మన చిట్టిబాబుకు అందరికి తీసుకొని 4 తీసుకొని పోయినాం. తీసుకుపోయినా కానీ గొడవ పెట్టుకున్నాం. ఎట్లా అయింది? మేము మున్సిపాల్కు కంప్లైంట్ ఇవ్వడానికి ఎందుకు వచ్చినామంటే రేపటి నుంచి కమిషనర్ షాప్ ఇది అప్లై చేయడానికి వచ్చినాం. రేపటి నుంచి బీఫ్ షాపులు బంద్ కావాలి. ఈ మాట ముచ్చట అయిన దాకా దీని గురించి మేము మాట్లాడుకున్న దాకా బీఫ్ షాపులు బంద్ ఉండాలని మా యొక్క మనవి. మొత్తం ఎన్ని షాపులు ఉన్నాయి? ఈడ 4 ఉన్నాయి. 4 గిట బంద్ కావాలి. అది ఎవరి హక్కు వారికి దొరికిందాకా అని మా డిమాండ్. హసన్ అఫ్సర్, మోయిన్, మన్నాన్, అడ్డు, సోహెల్, కరీం సాబ్, ఇమ్రాన్ 10 మంది కలిసి దౌర్జన్యంగా దాడి చేయడం జరిగింది. అందులో ప్రతి ఒక్క వ్యక్తి పైన ప్రతి ఒక్కరి కొట్టడం జరిగింది.